భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం అలాగే వీటో అధికారం కావాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తుంది. దీనికి ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ ఇలా అన్ని దేశాలు కూడా అడ్డుపడ్డాయి. అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ కేవలం సపోర్ట్ పేరుకే. దానికి కూడా మనకి వీటో పవర్ రావడం లేదా శాశ్వత సభ్యత్వం రావడం కూడా ఇష్టం లేదు. అందుకే అది మనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది, కానీ న్యూట్రల్గానే ఉంది. ఇప్పుడున్నటువంటి గందరగోళ పరిస్థితుల్లో అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. అమెరికా మనకు సపోర్ట్ చేస్తుందా లేదా అన్నది కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు ఈ సభ్యత్వం అనేది ఇప్పుడు దగ్గరకు వచ్చింది. భారత్ ఏమని వాదిస్తుందంటే, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం మాది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాది, ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్నటువంటి వృద్ధి రేటు ఉన్నటువంటి దేశం మాది. కాబట్టి ఇప్పుడు మాకు ఖచ్చితంగా సభ్యత్వం ఇవ్వాలి, అలాగే వీటో పవర్ కూడా ఇవ్వాలంటే ఇప్పుడు చాలా దేశాలు మనకి సపోర్ట్ చేశాయి. కానీ దీనికి పాకిస్తాన్ ప్రతినిధి ఆసిమ్ ఖాన్ అహ్మద్ అయితే వ్యతిరేకం వ్యక్తం చేశాడు. కొత్తగా వచ్చినటువంటి దేశాలకి వీటో పవర్ ఎలా ఇస్తారు? వీటో పవర్ కనుక ఇస్తే ఏదైనా సరే నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకోవచ్చు. అందుకే పాకిస్తాన్ భయపడుతుంది. ఇప్పుడైతే అమెరికాకి, చైనాకి, ఫ్రాన్స్కి, రష్యాకి మొత్తం 5 దేశాలు అయితే ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి, శాశ్వత సభ్య దేశాలు. వీటో పవర్ కూడా ఉంది. కాబట్టి భారత్ చేరితే 6వ దేశం అవుతుంది. అది పాకిస్తాన్కి నచ్చదు. ఏ నిర్ణయం అయినా సరే అప్పుడు యూఎన్లో ముందుకు వెళ్ళదు పాకిస్తాన్ యొక్క నిర్ణయం. లేదా పాకిస్తాన్కి సపోర్ట్గా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అడ్డుకట్ట వేయడానికి భారత్కి వీటో పవర్ ఉంటుంది. కాబట్టి ఈ వీటో పవర్ విషయంలో ఇప్పుడు చైనా కూడా కొంతవరకు వెనక్కి తగ్గింది. ఎందుకు? మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా వెనకబడే అవకాశాలు ఉంటాయి చైనాకి. ఒకవేళ ఏదైనా తేడా వస్తే మళ్ళీ అమెరికా ఆంక్షల్ని పట్టించుకున్నటువంటి భారత్ రేపు చైనాతో పెద్దగా అవసరం ఉండదు. ఎందుకు? మన $12 బిలియన్ మాత్రమే ఎగుమతులు అవుతున్నాయి చైనాకి. కానీ అక్కడి నుంచి ఎగుమతులు అవుతున్నవి $100 బిలియన్ పైగానే. 1-2 బిలియన్లు అటు ఇటు అనుకోండి. అయితే ఇలా జరుగుతున్నటువంటి తరుణంలో చైనా ఇప్పుడు ఏమంటుందంటే, మీ ఇష్టమే, మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు వీటో పవర్ ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే, దీనికి మేము అభ్యంతరం చెప్పమని చెప్తున్నాయి చైనా. ఇంతవరకు అడ్డుకట్ట వేసింది. ఇప్పటికీ చైనాకి ఇష్టం లేదు వీటో పవర్ ఇవ్వడం. కానీ ఇప్పుడు అమెరికాకి భారత్ దూరం అవుతున్న కొలది మనకి దగ్గర అయ్యే అవకాశాలు ఉంటాయి, మరింత వ్యాపారం పెంచుకుందామనే ఉద్దేశంతో చైనా ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అది పాకిస్తాన్కి నచ్చకపోయినా మరేం చేయలేనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఇప్పుడైతే గట్టిగా కరాఖండిగా చెబుతుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్కి మండితే ఏంటి, మండకపోతే ఏంటి, అసలు ఎవడు పట్టించుకుంటాడు యూఎన్లో? సో ఈ రోజు కాకపోయినా రేపుకైనా మరొక 4-5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మనకి వీటో పవర్, శాశ్వత సభ్యత్వం అయితే వస్తుంది. ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా కూడా చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్కి యూరోపియన్ దేశాలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి ఈ ఐక్యరాజ్య సమితి విషయంలో.